హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2010 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఈ మార్పును గమనించకపోతే తీవ్రంగా నష్టపోతారు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక జీవితంలో పెన్షన్ కంప్యూటేషన్ అనేది ఒక ముఖ్యమైన భాగం. పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని సాధారణంగా 40% వరకు ప్రభుత్వానికి అప్పజెప్పి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును లంప్ సమ్ అమౌంట్‌ను పొందుతారు. అయితే ఈ ఏక మొత్తానికి బదులుగా 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలల పాటు వారి యొక్క నెలవారీ పెన్షన్ నుంచి కమ్యూట్ చేయబడినటువంటి భాగాన్ని రికవరీ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ 15 ఏళ్ల రికవరీ కాలం ఇప్పుడు పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. అసలు సమస్య ఏమిటి? ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ఈ మేరకు సమస్య అంతా కూడా కమ్యుటేషన్ ఫ్యాక్టర్ మరియు రికవరీ పీరియడ్ మధ్య ఉన్న వ్యత్యాసంలోనే వస్తుంది. కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ముఖ్యంగా ఇది పెన్షనర్ వయస్సు, ద్రవ్యోల్బణం, మరణాల రేటు వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ఫ్యాక్టర్ ఆధారంగానే పెన్షనర్‌కు ఎంత ఏక మొత్తంలో చెల్లించాలో నిర్ణయిస్తారు. మరి రికవరీ పీరియడ్ ప్రభుత్వం ఆ యొక్క ఏక మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడానికి పట్టే కాలాన్ని రికవరీ పీరియడ్ అంటాము. 2010లో వచ్చినటువంటి మార్పు అసలు మలుపు. భారత ప్రభుత్వం 2008లో కమ్యుటేషన్ పట్టికలను సవరించింది. సో, దీనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఏపీ, తెలంగాణ 2010లో అమలు చేసింది. అయితే ఈ మార్పు వల్ల జనవరి 1, 2010 వరకు కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 10.46గా అయితే ఉండేది. మరి ఫిబ్రవరి 1, 2010 నుంచి కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. 8.371కి గణనీయంగా తగ్గింది. ఇక్కడ మనము వ్యత్యాసం అయితే గమనించొచ్చు ఫ్రెండ్స్. దాదాపుగా 2 తగ్గిందనమాట. 2 అబోవ్‌నే. అయితే మరి జరుగుతున్న అన్యాయం ఏమిటి అని చూసినట్లయితే కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గినప్పుడు పెన్షనర్‌కి ఇచ్చే ఏక మొత్తం కూడా తగ్గింది. న్యాయంగా రికవరీ కాలం కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. కానీ ప్రభుత్వం రికవరీ కాలాన్ని మార్చకుండా ఇప్పటికీ 15 సంవత్సరాలుగానే కొనసాగిస్తోంది. మరి ఒక ఉదాహరణతో మనమైతే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక ఉద్యోగి తన పెన్షన్ నుంచి రూ. 1000 కమ్యూట్ చేశాడని అనుకున్నట్లయితే, ఫస్ట్ కేస్‌లో జనవరి 31, 2010కి ముందు రిటైర్ అయిన వారు కమ్యూటేట్ చేశాడనుకున్నట్లయితే, అతనికి వచ్చేటటువంటి ఏక మొత్తము సుమారు రూ. 1,25,520 అవుతుంది. రూ. 1000కు గాను కమ్యూట్ చేస్తే. సో, ఇక్కడ ప్రభుత్వం రికవరీ చేసేది 15 సంవత్సరాలు అనగా 180 నెలలు. సో, 1000 ఇంటూ 180 నెలలు. సో, మొత్తం మనకు రూ. 1,80,000. సో, రూ. 1,80,000 రిటర్న్ అయితే తీసుకుంటుందనమాట. మరి కేస్ 2లో అదే పెన్షనర్, మరొక పెన్షనర్ ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయ్యారని అనుకున్నట్లయితే, అతనికి వచ్చే ఏక మొత్తం కేవలం రూ. 1,00,452 మాత్రమే. సో, కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గించటం వల్ల ఈ విధంగా తక్కువ అమౌంట్ వచ్చింది. మరి ప్రభుత్వం రికవరీ చేసేదేమన్నా తగ్గిందా అంటే లేదు. సేమ్ ఇప్పటికి 15 సంవత్సరాలు మాత్రమే రికవరీ చేస్తోంది. మరి గణిత ప్రకారంగా వాస్తవ వాస్తవాలను గమనించినట్లయితే, వాస్తవానికి ప్రభుత్వం పెన్షనర్ నుండి తీసుకున్న మొత్తానికి వడ్డీతో సహా కేవలం 128 నెలల్లోనే అనగా సుమారు 10.6 సంవత్సరాల్లోనే తిరిగి రాబట్టుకుంటోంది. కానీ మరొక 52 నెలలు అంటే దాదాపు 4.5 సంవత్సరాల పాటుగా అదనంగా పెన్షన్‌లో కోత విధిస్తోంది. ఇది పెన్షనర్ల హక్కులను కాలరాయటమే అవుతుంది. మరిక ఇతర రాష్ట్రాలు మరియు న్యాయస్థానాల వైఖరి. ఈ యొక్క అహేతుకమైనటువంటి విధానాన్ని అనేక రాష్ట్రాలు, న్యాయస్థానాలు, వేతన సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. మరి ఇతర రాష్ట్రాల విధానం చూసుకున్నట్లయితే
కేరళలో దశాబ్దాల క్రితమే రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు నిర్ణయించారు. సో, అక్కడ పెంచలేదు. 12 సంవత్సరాలుగానే ఉంది. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రికవరీ కాలాన్ని 13 సంవత్సరాలుగా అమలు చేస్తూ ఉన్నారు. 13 సంవత్సరాలనమాట అక్కడ రికవరీ పీరియడ్. ఇక వేతన సంఘాల సిఫార్సులు. ఐదో వేతన సంఘం, ఐదో కేంద్ర వేతన సంఘం ఫిఫ్త్ సీపీసీ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు పరిమితం చేయాలని ఎప్పుడో సిఫార్సు చేసింది. రెండవ జాతీయ న్యాయ కమిషన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ యొక్క కమిషన్ కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు ఉండటమే సహేతుకమని స్పష్టం చేసింది. అయితే హైకోర్టుల కీలక తీర్పులు. చండీగఢ్ హైకోర్టులో 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన పెన్షనర్ల నుండి తదుపరి వసూళ్లను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనకు అలాగనే ఏపీలో కూడా రీసెంట్‌గా ఉత్తర్వులు విడుదలయ్యాయన్నమాట. సో, మళ్ళీ కేసును కొట్టేసి ప్రభుత్వం యథావిధిగా 180 నెలలు రికవరీ చేయాలని చెప్పేసి కూడా తీర్పొచ్చింది. సో, మరి ఈ తీర్పు ఆధారంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కూడా రికవరీని తాత్కాలికంగా అయితే నిలిపివేశాయి. తాత్కాలికంగా మాత్రమే ఏపీలో కూడా రికవరీ అనేది నిలుపుదల జరిగింది. మనందరికీ తెలిసిందే. ఇక మన రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? మరియు డిమాండ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఇన్ని సానుకూల తీర్పులు, సిఫార్సులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 15 ఏళ్ల రికవరీ విధానం అనేది కొనసాగడం దురదృష్టకరము. పెన్షనర్ల సంఘాలు ఈ యొక్క అన్యాయంపై అయితే పోరాడుతూ ఉన్నాయి. తెలంగాణలో రెండవ పీఆర్సీ కోసం ఈ యొక్క వాస్తవాలను, కమ్యూటేషన్ సంబంధించి వాస్తవాలను, గతంలో వచ్చిన తీర్పులను, నివేదికలను వీటన్నిటిని కూడా నివేదించారనమాట. అంటే పరిగణలోకి తీసుకున్నారు. ఇక మన డిమాండ్ ఒకటే. కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గించినప్పుడు రికవరీ కాలాన్ని కూడా తగ్గించాలి తదనుగుణంగా. గణితం ప్రకారంగా ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు పునరుద్ధరించాలి. ఈ 3 సంవత్సరాల అదనపు కోతను వెంటనే ఆపి పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలి. ఇది ఐక్య పోరాటం. ఇది పెన్షనర్లు తమ హక్కుల కోసం చేయాల్సిన సమిష్టి పోరాటం. సో, ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడని ఈ సహేతుకమైన డిమాండ్‌ను సాధించడానికి పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైన నిలబడాలి. సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి ఈ యొక్క అన్యాయాన్ని స్పష్టంగా తెలియజేసి ఇతర రాష్ట్రాల మాదిరిగా న్యాయస్థానాల ఆదేశాల స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గేలాగా ఒత్తిడి తీసుకురావాలి. సో, మన రాష్ట్రంలో కూడా గతంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేసింది. తర్వాత ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన కోర్టు, ఏపీ హైకోర్టు మళ్ళీ రికవరీ కాలం సంబంధించి 12వ పీఆర్సీలో తేల్చుకోండి. ఇందులో కోర్టు జోక్యం చేసుకోదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో, మనకు 12th పీఆర్సీల ద్వారా మళ్ళీ దీనినైతే పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.